చైన్ లూబింగ్ ఈ మధ్య ఇది పెద్ద ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. అసలు ఈ చైన్ లూబింగ్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత చేయాలి చెప్పు. దానికంటే ముందు ఫస్ట్ చైన్లో ఏ టైప్ ఉంటాయి. చైన్లో ఓ రింగ్ అని, జెడ్ రింగ్ అని, ఎక్స్ రింగ్ అని ఉంటాయి. ఈ 3 టైప్స్ ఉంటాయి కదా. ఆ చైన్ మధ్యలో ఒక రబ్బర్ టైప్ ఉంటుంది. జెడ్ షేప్లో ఉంటాయి, ఎక్స్ షేప్లో ఉంటాయి, ఓ షేప్లో ఉంటాయి. ఈ రబ్బరే మనకి చైన్ లూబ్ అనేది ఇస్తుంది చైన్కి. సో ఈ రబ్బర్లో ఒక గ్రీజ్ మెటీరియల్ ఉంటుంది, అదే మనకి చైన్ లూబ్కి హెల్ప్ అవుతుంది. సో ఈ చైన్ లూబ్ ఎందుకు వాడాలి? సో ఓపెన్ స్ప్రాకెట్ ఉంటాయి కదా, ఎక్కువ డస్ట్ పడతాయి, మట్టి పడతాయి. సో అట్లా పట్టడం వల్ల ఈ రబ్బర్స్ మధ్యలో ఆ గ్రీజ్ పోయి మట్టి పేరుకుంటుంది. ఆ మట్టి పేరుకోవడం వల్ల మనకు ఆ స్మూత్నెస్ అనేది ఉండదు చైన్ అనేది. సో మనం క్లీన్ చేసుకొని ఎవ్రీ 400-500 కిలోమీటర్స్కి నీట్గా క్లీన్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని చైన్ లూబ్ వాడాలి. మీరు చైన్ లూబ్ బదులు 90 గిరాలు కూడా వాడచ్చు. అండ్ ఈ రబ్బర్ మెటీరియల్ ఉంటుంది కదా, మీరు చైన్ స్ప్రే కూడా మీరు చైన్ మధ్యలో చేయకండి. చైన్ లెఫ్ట్ సైడ్ కార్నర్, రైట్ సైడ్ కార్నర్కి చేసుకోండి. సో దట్ ఆ రబ్బర్ అండ్ మెటీరియల్ అనేది ఆ మధ్యలో ఉంటుంది కాబట్టి చైన్ లూబ్ అనేది అక్కడ కావాలి ఎక్కువ. సో చైన్ అక్కడ స్ప్రే చేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ కంటెంట్. పేజ్ని ఫాలో కొట్టి అండ్ యూట్యూబ్లో మన ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.